హాయ్ అండి. నేను లీచీ ఫ్రూట్స్ తెప్పించాను 2 వీక్స్ బ్యాక్. సో అవి తిన్నాక ఇట్లా గింజలు వచ్చినాయి. సో అవి టిష్యూలో పెట్టి కొన్ని నీళ్ళు పోసి చూద్దాము స్ప్రౌట్స్ వస్తాయేమో అని అనుకొని ఇందులో పెట్టానన్నమాట. సో అట్లనే దాంతోపాటు బ్లూబెర్రీ కూడా తెప్పించా. బ్లూబెర్రీ చాలా చిన్న గింజలు ఉంటాయి. సో అవి కూడా టిష్యూలో పెట్టిన. సో చూద్దాం అవి వాటిని కూడా ఏమన్నా స్ప్రౌట్స్ వస్తాయో లేదో అని చెప్పేసి రెండు ఈ టేక్అవే కంటైనర్స్లో పెట్టి టైట్గా పెట్టాను అనమాట, క్లోజ్ చేసా. సో ఒక 1 వీక్ అయిన తర్వాత చూస్తే వాటికి అన్నీ రాలేదండి స్ప్రౌట్స్. ఒక 4 గింజలు మాత్రమే స్ప్రౌట్స్ వచ్చినాయి. సో ఆ 4టిని మళ్ళీ తీసుకెళ్ళి సాయిల్లో పెట్టిన. సో ఇది మాత్రం అస్సలు సక్సెస్ అవ్వలేదు నాకు. టిష్యూలో బ్లూబెర్రీ అస్సలు ఎట్లా పెట్టినా అట్లనే వచ్చినాయి. సో అవి రిపోర్ట్ చేద్దామని ఇవి మాత్రం గింజలు రిపోర్ట్ చేశాను. అండ్ బ్లూబెర్రీ అట్లనే డైరెక్ట్ పెట్టిన, చూద్దాం ఒక 1 వీక్ తర్వాత, 1 వీక్ ఆర్ 2 వీక్స్ తర్వాత చూద్దామని. సో ఇది అప్డేట్. సో స్ప్రౌట్స్ వచ్చినాయి అన్నమాట లీచీ గింజలకి మంచిగా. సో 4 పెడితే 4టికి కూడా మంచిగా స్ప్రౌట్స్ వచ్చినాయి. సో ఇంకొక 2 వీక్స్ తర్వాత ఆకులు ఏమైనా వస్తాయేమో చూడాలి. సో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం మీకు. ఇదైతే మంచిగా అనిపించింది, అసలు మనం తిన్న వాటితో మనకి మంచిగా మొలకలు వచ్చినాయని చెప్పేసి. సో ఇది మంచిగా వచ్చింది, కానీ సాయిల్లో కూడా బ్లూబెర్రీ రాలేదండి నాకు. మొత్తం కుళ్ళిపోయినాయి అవి. బ్లూబెర్రీ ఎట్లయితే పెట్టినో అట్లా మొత్తం పాడైపోయినాయి, అస్సలు రాలేదు. సో నెక్స్ట్ అప్డేట్ చూపిస్తా మీకు లీచీ ఫ్రూట్స్ది. సో అప్పటి వరకు కలెక్టివ్గా